మమ్మల్ని అందరినీ నీ ఆత్మ స్వాధీనంలో ఉంచి నీ నామ ఘనతకై మా అందరి ఆశీర్వాదమునకై ఈ సహవాస కూడికను జరిగింప చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులు అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దయచేసుకుంటున్నాం. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఒక నిమిషం ప్రార్థించినటువంటి విజయ్ గారు అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఒకసారి వారిని చెప్పులు కొట్టి అభినందిద్దాం. వండర్ఫుల్ వర్షిప్. చాలా సంతోషం ఈ సమయంలో. మరి మన బైబిల్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది ఆరాధనే. హల్లెలూయా. అసలు ఆరాధన చేస్తే పరలోకం దిగి వచ్చినట్టుగా ఉండేది. కాకపోతే మేమే డివోషన్ సరిగా వచ్చేవాడు ఉంటారు. ఓకే, ఎనీవే వాస్తవానికి నిజం చెప్పాలి అంటే స్టూడెంట్స్ గా ఉన్నప్పుడే అసలు మీ అందరి ముందు నిలబడే అర్హత నాకు లేదు పర్సనల్. ఓకే, అసలు ఈ టైంలో కూడా ఇక్కడ నిలబడి నడిపించే అర్హత కానీ అలాంటి స్థితి కానీ నాకు లేదు. ఆధిక్యతను దేవుడు నా జీవితంలో ఇచ్చాడు. మీ అందరూ కూడా తెలుసు, స్టీఫెన్ అంటే, కింగ్ సాల్మన్ అంటే, మా బ్యాచ్ అంతా, డివిఎస్ రాజు, మేమందరూ కూడా చాలా ఇదిగా ఉండేవాడు కాలేజీలో. ప్రొఫెసర్ అని కూడా అనేవాడు అప్పుడప్పుడు, తమ్ముడు కొంచెం రైల్లో ఉండాలి అని చెప్తా ఉండేవాడు. కానీ పరిచర్యలోకి వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని చాలా బలపరిచాడు. హల్లెలూయా. అద్భుతమైన పరిచర్యను, అద్భుతమైన సంఘాలను కట్టే ధన్యతను దేవుడు మాకు ఇచ్చాడు. ఈరోజు ఒక 100 చర్చెస్కి మరి నాయకత్వాన్ని వహిస్తున్నాను నేనంటే నాకే ఆశ్చర్యం అండి. ఎందుకంటే దేవుడు అలాంటి కృపను మనందరిపై దేవుడు వచ్చాడు. దేవుడు గట్టిగా వచ్చాడు. హల్లెలూయా. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాలని మనం ధ్యానం చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి చైర్మన్ గా ఉంటూ ఉన్నారు అయ్యగారు మన మధ్యలో ఉన్నటువంటి చాలా చాలా సంతోషం. అలాగే రాజమండ్రి డయాసిస్ ఫాదర్ ఆనంద్ అయ్య గారు కూడా దయచేసి ముందుకు రావాలని కోరుతారు. అందరికీ చప్పట్లు కొడదాం. తర్వాత దేవానంద్ అయ్య గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ అయ్య గారు. దేవానంద్ అయ్య గారు దయచేసి ముందుకు వచ్చి కూర్చోవాలని వారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యాక్చువల్లీ ఈ ఫ్రంట్ కూర్చోవడానికి మీరు అందరూ కూడా అర్హులే కదా. మీరు అక్కడ కూర్చున్నారనో లేదా మీరు కూర్చున్నారనో అని భేదాభిప్రాయం మీరేమి పెట్టుకోవద్దు. మొదటి పట్టణంలో నుంచి మనం వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ జాన్ విక్టర్ గారు ముందుకు వచ్చి కీర్తన గ్రంథము 133 మొదటి నుండి 5 వచనాలను వారు చదివి వినిపించాలి. మరి మా తమ్ముడు స్టీఫెన్ చిన్నప్పటి నుంచి మేము కలిసి మీరు చదువుకున్నాం. మళ్ళీ జిఎఫ్ఏ మమ్మల్ని కలిపింది. చిన్న పరిచర్య వారి ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో, అనేకమైన ప్రాంతాల్లో చేయడానికి దేవుడు గొప్ప కృపను దయచేస్తాం. మా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి 173వ కీర్తన వారు చదువుకుందాం. హైదరాబాద్ నుండి వారు మన మధ్యకి రావడం జరిగింది. వారిని ముందుకు రావాల్సిందిగా ఓకే. మహిమ కలుగును గాక. నా పేరు యు రత్నరాజు. సో విశాఖపట్నం జిల్లాలో దేవుని పరిచయంలో ఉన్నాను. వివాహమైనది, 2 కుమార్తెలు. పెద్ద బాబుకి వివాహం అయింది, 2వ బాబు చదువుకుంటూ ఉంది. దేవుని పరిచయంలో ఉంటూ ఉన్నాం. బిలీవర్స్ క్రిస్టియన్ చర్చ్ తరఫున నర్సీపట్నం ఏరియాలో డిస్ట్రిక్ట్ పాస్టర్ గా వర్క్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూడడం, గురువారీలందరినీ చూడడం మేము చాలా చాలా సంతోషంగా లేదు. అనంతపురం జిల్లా దాసి వాళ్ళు మాట్లాడే ఉద్దేశం చెప్తున్నారు. నేను స్కూల్ మినిస్ట్రీ చేస్తున్నాను. స్కూల్ నాకు 2 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా నేను స్కూల్ చాలా కొలాప్స్ అయినప్పుడు విశ్వాసం అనే సబ్జెక్ట్ ఆయన ప్రోత్సహించండి. ఇప్పుడు గుర్తుపెట్టు, విశ్వాసం అనే సబ్జెక్టు
ఎక్కువ సార్లు నాకు ఉపయోగపడింది. అది నా కరోనా టైంలో నేను మరి నా పేరు పరమానందం, చిన్నకాకంలో సేవ చేస్తున్నాను. నాకు ఇద్దరు మగ పిల్లలు. ఒక అబ్బాయి బీపీ చదువుతున్నాడు రాజంపేటలో, మరొక అబ్బాయి డిప్లొమా చేస్తున్నాడు. నేను చిన్నకాకంలో ఇస్తాను, పరిచయం చేస్తాను. ఇక్కడ వచ్చినటువంటి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు చేస్తుంది. మీ అందరికి చాలా బాగా గుర్తు, ఎందుకంటే 2 సంవత్సరాలు మీకు భోజనం పెట్టడానికి, అలాగే అయ్యగారికి సర్వింగ్ చేయడానికి కృప చూపించారు. జిఎఫ్ఏలకు అడుగు పెట్టేటప్పుడు హైదరాబాద్ అంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ కాలేజీ చూడగానే అడవిలోనికి వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాను. ఓకే, జిఎఫ్ఏలు అడుగు పెట్టేటప్పటికి ఎవరికి మీసాలు లేవు, గెడ్డలు లేవు. ఇప్పుడు తల లేదు, గడ్డాలు మీసాలు మెరిసిపోయాయి. సో కొంచెం గుర్తుపట్టడం కొంచెం కష్టమే. అందుకనే నాకు వివాహం అయింది. నేను ఈస్ట్ గోదావరి జిల్లా తాళరేవులో దేవుని పరిచర్య చేస్తున్నాను. జిఎఫ్ఏలో ఉన్నాను. 2010 నుంచి డిస్ట్రిక్ట్ లీడర్ గా కంటిన్యూ అవుతూ ఉన్నాను. నాకు వివాహం అయింది, ఒక భార్య, 3 పిల్లలు. స్తోత్రం. గురువులకు నాకు హృదయపూర్వకంగా వందనాలు. నాతోటి స్నేహితులందరికీ హృదయపూర్వకంగా వందనాలండి. నా పేరు జాన్ విల్సన్. నాకు వివాహం అయిన తర్వాత 2 పిల్లలు ఉండగానే కాలేజీకి వచ్చాను. 2 అమ్మాయిలు, ఒక బాబు. పెద్ద అమ్మాయి అరుడి గారు లూథరన్ చర్చిలో పరిచయం చేస్తున్నారు, వాళ్ళకి 2 పిల్లలు. చిన్న అమ్మాయికి పెళ్లి అయింది, పశువు డాక్టర్ గారు, నర్సు, 2 పిల్లలు. బాబుకి ఇంకా పెళ్లి కాలేదు, ఆయన జాబ్ చేస్తున్నాడు. నేను ప్రస్తుతానికి 2007 వరకు జిఎఫ్ఏలో ఉన్నాను. దేవుని కృపను బట్టి అయ్యగారు విశ్వాసము మనలో పెంచారు. అనుకున్నట్లుగా ట్రైబల్ మినిస్ట్రీ ఒక 5 సంవత్సరాలు చేశాను. శ్రీకాకుళం జిల్లాలో ఒక 5 సంవత్సరాలు చేశాను. రాజమండ్రి చేసిన తర్వాత ప్రస్తుతానికి మాత్రం బ్యాప్టిస్ట్ పాస్టర్గా పనిచేస్తా ఉన్నాను. నా కోసం నా పరిచయం ప్రార్థించి. జిఎఫ్ఏ 4th బ్యాచ్ ఆత్మీయ కలయికలో మరి ఇక్కడికి చేసినటువంటి అందరికీ, ముఖ్యంగా గురువుల గారికి నా హృదయపూర్వక వందనాలు. ఈ ఆర్గనైజ్ చేసిన కమిటీ వారికి. నా పేరు కేపీ సుధాకర్. 4th బ్యాచ్లో మా బ్యాచ్ స్టార్ ఫ్రెండ్స్ అందరూ పెట్టినటువంటి పేరు అది. ఎక్కడికి వెళ్ళినా మా ఫాదర్ స్టీఫెన్ ప్రభాకర్ గారు ఎంతమంది ఉన్నా కానీ నన్ను కేపీ అని పిలుస్తూ ఉండాలి. కేరళ వెళ్ళినప్పుడు కూడా కేపీ అని పిలుస్తూ ఉంటే చాలా మంది ఇలా చూస్తూ ఉండేవారు. అంటే మన మెట్రోపాలిటన్ తండ్రి గారు ఆ పేరు కేపీ గారు కనుక ఆ పేరునే పిలుస్తూ ఉంటే అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. సో నాకు వివాహం అయిందండి, 3 పిల్లలు చదువుతున్నారు. నేను అశ్వరాపేట బిలీవర్స్ చర్చి నుంచి తరఫున పనిచేస్తున్నాను. నా కోసం, నా పరిచయం కోసం ప్రార్థించాలని కోరుతూ మీ అందరికీ దేవుని స్తోత్రములు. ఆత్మీయ గురువులకు ప్రత్యేక వందనాలు. మరి నాతో పాటు ట్రైనింగ్లో జేపీలో నాతో పాటు ట్రైనింగ్ చేసిన దైవ సేవకులందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు ఆర్ ఫ్రాన్సిస్. మాది కమలాపూర్ మండలం, హన్మకొండ జిల్లా. కమలాపూర్ మండలం అంటే మినిస్టరు ఈటల రాజేందర్ గారి స్వస్థలం అది. అక్కడ దేశరాజపల్లి అనే గ్రామాలు సేవ చేస్తున్నాను. నాకు వివాహం అయింది, 3 పిల్లలు, ఒక బాబు, 2 పాపలు. పెద్ద బిడ్డకు వివాహం చేసిన ఆమెకు ఒక బాబు. నేను దేవుని సేవలో బిలీవర్ చర్చి, ఈస్టర్న్ చర్చిలోనే నేను సేవ చేస్తున్నాను. దేవుని చాలా కూడా ప్రత్యేక వందనాలు. నా పేరు కే కరుణాకర్. నేను ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి పెరిగి జిఎఫ్ఏ తరఫున దండపల్లిలో ఒక 6 సంవత్సరాలు పరిచయం చేసి 2008లో వరంగల్కి వచ్చి బాప్టిస్ట్లో పరిచయం చేస్తా ఉన్నాను. వరంగల్ షాంపేటలో మాకు భార్య, 2 పిల్లలు, పాప బాబు. పాప నర్సింగ్ చేస్తా ఉంది, బాబు పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన సంవత్సరం. అందరికీ థ్యాంక్ యూ. అందరికి వందనాలండి. మాది భీమవరం జిల్లా పూడూరు మండలము, వేడింగపాలెం ప్రాంతము. నా పేరు ఎబెనేజర్ కత్తికట్ల. 2 ప్రాంతాల్లో పరిచయం చేస్తున్నాను. నేను 2017 నుంచి బిలీవర్ చర్చ్ నుంచి నేను బయటకు వచ్చేసాను. అయితే నాకు వివాహం అయింది, 3 బిడ్డలు. పెదబాబు సివిల్ ఇంజనీరు, మా కోడలు స్టాఫ్ నర్సు, వారికి పాప బాబు. అలాగే పాప కూడా వివాహం అయింది. పాప అల్లుడు దుబాయ్లో ఉంటారు. అల్లుడు దుబాయ్లో ఉద్యోగం, పాప దుబాయ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లో టీచరు. పాప కూడా
ఒక బాబు, చిన్న బాబు కేరళలో బైబిల్ రైడింగ్ ఎంటీవీ చేస్తున్నాడు. ఇది నా పరిచర్య. మా కొరకు ప్రార్థించే అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. నా పేరు దేవదానము. మాది పాలకుల దగ్గర ఎలమంచిలి మండలం. నేను ఎలమంచిలి మండలంలో పాస్టర్స్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. మంచిది. మరొకసారి ఈ యొక్క 4th బ్యాచ్ లో మరొకసారి ఇలా తెలుసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. నాకు భార్య, 3 బిడ్డలు. నేను చిన్న పిల్లలు ఉండగానే బైబిల్ ట్రైనింగ్ వచ్చాను. మరి 2 బాబులు, 1 పాప. పాపకు మ్యారేజ్ చేశాను. పాపకి 2 పిల్లలు. అలాగే 2 బాబులు ఉన్నారు. పెద్ద బాబు బయట ఉన్నారు, చిన్న బాబు నాతో సేవలో ఉన్నారు. మంచిది. దేవుని సన్నిధానంలో మరొకసారి మనము బైబిల్ ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు 1 సంవత్సరం అన్నారు. మనం 500 మంది 700 మంది వెళ్ళిన తర్వాత 2 సంవత్సరాలు అన్నారు. అప్పుడు మేము 1 సంవత్సరం చేసి బయటకు వచ్చేసాము. మరి 2 సంవత్సరాలు మీరు చేశారు. మంచి. నేను ఇప్పుడు ఐపీసీలో సేవ చేస్తూ ఉన్నాను. దేవుడు మా పరిచయం గురించి ప్రార్థించవలసిందిగా ప్రభు పేట చేస్తాను. నాకు పాస్టర్ గారు 2 బాబులు, 1 పాప. వారు చదువుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శ ఏరియాలో పరిచయం చేస్తున్నాను. నా కొరకు ప్రార్థించండి. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారిని మరొకసారి అభినందిస్తూ ఇప్పుడు వచ్చిన దైవ. నా పేరు ఎంజే అన్నవాళ్ళు. ఎంజే గుర్తుండలేదు నా తెలియదు. ఏసయ్యా రావేమయ్యా మహిమ నీకే ప్రభు. 5 నంబర్ రూము. 5 నంబర్ రూము. ఇంకా చెప్పే ఫుల్గా ఫస్ట్ జగన్ చేస్తాను. పెద్ద పుత్రాలు లేదు. నాకు భార్య, 2 పిల్లలు. పెద్దబాబు చిన్నబాబు ఇంజనీరింగ్ అయింది. నేను మల్లవెల్లో పరిచయం చేస్తాను. హనుమాన్ జంక్షన్ దగ్గరలో మల్లవెల్లో పరిచయం చేస్తా ఉన్నాను. అలాగే మా నాన్నగారు పాస్టర్ గారు, అందరూ మా ఫ్యామిలీ మొత్తం పాస్టర్సే కనుక మా పరిచయం కోసం అందరూ కూడా ప్రార్థన చేయమని కోరుకుంటాం. నా పేరు కె జోసఫ్. బాపట్ల డిస్ట్రిక్ట్ లో చీరాలలో పరిచయం చేస్తూ ఉన్నాను. 2 ఏరియాలలో సంఘాలు ప్రారంభించి పరిచయం చేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు, అలాగే 2 పిల్లలిద్దరు కూడా, ఒక అమ్మాయి బీఫార్మసీ, ఒక అమ్మాయి SCA చదువుతుంది. వారి కొరకు పరిచర్య కొరకు ప్రార్థించు. పాస్టర్ అబ్రహాం. నేను బిలీవర్స్ సిస్టర్ చర్చ్లోనే పరిచయం చేస్తున్నాను. చీరాల మిషన్ డిస్ట్రిక్ట్ కి నాయకులుగా ఉండి ముందుకు వెళ్తున్నా. మరి పాస్టర్ గారు 3 పిల్లలు, 1 బాబు, 2 పాపలు, 2 సంఘాలని దేవుని సేవలో ముందుకెళ్తున్నాం. విడవక మా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రేమతో తెలియదు. పిల్లలు 3 కూడా పెద్ద చదువుకున్నారు. హైదరాబాద్ రెడ్డి ల్యాబ్స్ లో మా కోడలు కొడుకు జాబ్ చేస్తున్నారు. అమ్మాయి వేరే దేశంలో జాబ్ చేస్తూ ఉంది. చిన్నమ్మాయి ఇక్కడే నర్సు జాబ్ చేస్తూ ఉంది. కొల్లేటికోట చివరి లక్ష్మీపురంలో ఒక మందిరం కట్టాం. అది బిలీవర్ చర్చ్ మందిరం. ఏలూరు పక్కన చాటిపరలో ఒక మందిరం కట్టాం. లాస్ట్ మంత్ అది మన ఆనంద్ ఫాదర్ ద్వారా అది ఓపెనింగ్ చేశాం. చిట్టనపాడులో మరొక సంఘాన్ని కలిగి ఉన్నాం. 3 సంఘాలు, 2 చర్చులు నిర్మించబడ్డాయి. దేవుడి సేవలు కొనసాగుతూ వయసు పెరుగుతూ ఉంది. అయినప్పుడు కూడా భారంతో పనిచేస్తా ఉన్నాం. ఇంకా ముందు కాలంలో ఇంకా భారంగా దేవుని సేవలు పనిచేయాలని చివరి వరకు ఆయన సేవలోనే దిక్కుమళ్ళపాడు గ్రామం కొల్లేటి సరస్సు. జి సుధాకర్ రావు, సూర్యాపేట నేరేడుచర్లో పరిచయం చేస్తున్నాను. సంఘం కలిగి ఉన్నాను. ప్రస్తుతం బిలీవర్ చర్చ్లోనే పరిచయం చేస్తున్నాము. మరి నాకు వివాహం అయింది. భార్య, అలాగే 1 పాప బాగున్నారు. వారు స్టడీస్ కొరకు ప్రేయర్ చేయండి. నా పేరు నాగరాజు. చల్లపల్లి, కృష్ణా జిల్లా చల్లపల్లిలో పరిచయంలో ఉన్నాను. 1 బాబు, బాబు బీటెక్ అయిపోయింది. పాప నర్సింగ్ చదువుతుంది. మా పరిచయం ప్రారంభించాలని. నా పేరు కొడాలి శ్యామబాబు అండి. ఆంధ్ర రాష్ట్రపు రాజధాని అయినటువంటి తాడికొండ నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్రపు రాజధానిలో ఒక బిలీవర్ స్టేషన్ చర్చ్ కలిగి ఉన్నాను. మీ అందరికి పరిచయం కావాలంటే ఫస్ట్ 6 months లో కుకింగ్ లీడర్ గా పనిచేస్తాను నేను. నా తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వచ్చారు, గుర్తుంది కదండి. అయితే నేను క్రిస్టియన్ ఫ్యామిలీని కానీ
ఏమాత్రం కూడా క్రిస్టియానిటీ గురించి తెలియదండి. ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చాను, కృష్ణా జిల్లా గొడ్లవరి డూపరి అనేటువంటి సినీ నటుడు జగపతి బాబు గారి ఊరిలో నుంచి వచ్చాను. మీకు గుర్తుందో, నాకైతే గుర్తు, ఆ రోజున ఆఫీస్ డ్యూటీ వేశారు నాకు. ఆఫీస్లో ఉండి నేను వస్తున్నప్పుడు మన యొక్క మహిమలోకి వెళ్ళినటువంటి సాక్షిస్తులు మెట్రోపాలిటన్ గారు ఒక సంచి తగిలించుకొని అడ్డలోకి కట్టుకొని అక్కడికి వచ్చి ట్యాప్ దగ్గర నీళ్లు పట్టుకుంటూ ఉన్నారు. నాకు తెలియదు, ఆయన తెలియదు నాకు. ఆయన నిలబడి ఒక మొదటి మాటగా ఒక ఉపమానం చెప్పారు. 3 యాజకులు దేవాలయాన్ని కడుతూ ఉన్నారు. ఒక అతను వచ్చి ఒక యాజకుడిని, ఒక దేవాలయం కడుతున్న వ్యక్తిని అడిగారంట, ఎందుకు నువ్వు దేవాలయం కడుతున్నావు అంటే, వాళ్ళు డబ్బులు ఎంత ఉన్నారు కాబట్టి దేవాలయాన్ని కడుతున్నారు అని చెప్పాడంట. మన మెట్రోపాలిటన్ గారి యొక్క మొదటి ప్రసంగాన్ని నేను విన్నాను. ఆ మాట నేను మర్చిపోవట్లేదు. ఎప్పటికీ కూడా ఈ రోజున నేను బిలీవర్ స్టేషన్ చర్చిలో ఉన్నాను. గుంటూరులో కూడా ఒక మంచి సంఘాన్ని కలిగి నాకు అలాగే అందరికి కూడా పరిచయం కొందనాలు అవుతుంది. అలాగే మీ పిఠాపురం ఎవరైనా వచ్చినా మనం కలవచ్చు తప్పనిసరిగా. అలాగే ఏ పరిసర ప్రాంతం, అలాగే ఇదేదో కలుసుకున్నాం, ఏదో 4 మాటలు చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం అనేది కాదు. దీన్ని ఒక నిర్ణయానికి, అంటే అందరూ కూడా కష్టంలో ఎంత సంతోషంగా ఉన్నారు, చాలా మంది నవ్వులో సంతోషంగా ఉన్నారు, కానీ ఆర్థికంగా చిదిగిపోయిన సేవకులు కూడా ఉన్నారు దీంట్లో. అలాంటప్పుడు మనం ఏం చేయగలము అంటే, ఒక మందిరాన్ని కట్టుకోలేనటువంటి వాడు కనీసం రేకైనా ఇస్తే మనందరం కలిసి మందిరాన్ని కట్టుకోగలుగుతాడు. అలాగే సేవకుడు చనిపోయినటువంటి కుటుంబం ఉన్నవాళ్ళు ఒకలాగా, లేని వాళ్ళు ఒకలాగా కాదు. మనం అందరం ఒకటిగా మనం నెలకి ఇంత అని మనం ఒక సేవ్ చేయగలిగితే, మనం కొన్ని ఆర్థికపరమైన సేవాపరమైనటువంటి అన్ని విషయాల్లో కూడా మన సేవకు ప్రోత్సహించుకున్నవాడు. నా పేరు బి కరుణకుమార్ అండి. ఆయన ప్రక్రియ 1 సంవత్సరం తరబిది అయిన తర్వాత నేను పరిచర్యకి వెళ్ళిపోయాను. నాయకుడు పరిచర్య అవుతుంది. 5 సంఘాల్లో నేను, నాన్నగారు, అలాగే నా తమ్ముడు ఉన్నారు. 5 స్థలాలు పరిచర్య జరిగిస్తున్నాను. నాకు 2 అమ్మాయిలు, అబ్బాయి. పరిచర్య కొరకు, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. మరి సార్ జాస్పియస్ గారు ఆ దినాలు తగ్గింపు జీవితాన్ని నేర్పేవారు. మీరు బ్యాగ్ వేసుకుని వచ్చి మా వెనకాల కూర్చుంటూ కింద మేము శరం చూసినప్పటికీ మాకు చాలా భయం వేస్తుంది. అప్పుడప్పుడు మా పరిచర్యలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఇందాక బ్రదర్ చెప్పారు, పరమకీర్తారు సార్ చెప్పేవారు. మరి విజయబాబు సార్ అయితే మార్నింగ్ సెక్షన్కి చర్చికి వెళ్ళకపోతే తిట్టేవారు, కానీ ప్రైజ్లాట్ చెప్తే ఏమనేవారు కదా. మర్చిపోలేదు. సేవకులు అందరూ మీరు డేవిడ్ రాజ్ జేపీ 4th బ్యాచ్ లో మనం అందరం కలిసి ట్రైనింగ్ అయ్యి ఈరోజు ఆయా ప్రాంతాల్లో దేవుడు అప్పగించినటువంటి పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ట్రైనింగ్ లో దాదాపు నేను అందరికీ గుర్తుండి ఉంటానేమో అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు రూపం మారిపోయింది. ఇందాక అన్నట్టు అప్పుడు దేశాలకు అడ్డాలు లేవు, ఇప్పుడు తలకాయలు లేవు, చెట్లు లేదు. సేవకులం, సువార్త సేవకులం. శేఖర్ అయితే నన్ను ఎప్పుడు ఎవరికి ఎవరు ఈ లోకంలో అనే పాట పాడిస్తూ ఉండేవాడు. అట్లా మనం అందరం కూడా ఎంతో ఆనందించాం. ఇన్ని సంవత్సరాల తర్వాత మనలో ఈ రోజు ఈ కలయిక చాలా సంతోషంగా ఉంది. మనం అందరం సేవలో బిజీగా ఉన్నప్పటికీ ఈ ప్రేమలో మనం ఆనందించాలని ఇక్కడికి రావడం చాలా. నా పేరు బి ఆనంద్ కుమార్. మాది రాజమండ్రి దగ్గర మండపేట. మిమ్మల్ని ఎలా చూడటం వందనాలు. అందరికీ అధ్యాపకుల బృందం ప్రత్యేకంగా వందనాలు. ఏర్పాటు చేసి కార్యక్రమానికి ఒక నాంది పలికి ప్రయాసపడ్డారు. చాలా సంతోషం. ఈ కలయిక మంచి అనుభవాన్ని నేర్పింది మనకి. దాని వెనకాల ఉన్న ప్రయాసం బట్టి చాలా అమూల్యమైన మాటలు మాట్లాడారు. నాకు 2 బిడ్డలు. ఎవరి బిడ్డలు బీటెక్ చదువుతున్నాడు. ఎవరి బిడ్డ పాప MBA చేసింది. అద్భుతమైన ఫ్యామిలీ దేవుడు నాకు ఇచ్చాడు. బిలీవర్ చర్చ్ లో నేను
రాజమండ్రి డయాసిస్లో సుమారుగా 160 మంది సేవకులు ఉన్నారు. ఆ డయాసిస్ నేను నాయకులుగా ఉంటున్నాను. అద్భుతమైన నడిపింపులోకి నడిపించిన దైవజులు ఇక్కడ ఉన్నారు. వారు అడుగు జాడలే మమ్మల్ని ఎలా నిలబెట్టాయి. ఈస్ట్ గోదావరిలో దేవుని సేవ చేస్తూ ఉంటున్నాను. అలాగే దేవునికి మహాకృప చేత 2 పిల్లలు దేవుడు మాకు ఇచ్చాడు, పాప బాబు. 4 సంఘాలు ఏజెన్సీ ప్రాంతాల్లో స్థాపించడం జరిగింది. దానికి కారణం మనం అనుకున్న గురువు గారులందరికీ మరొకసారి మా హృదయపూర్వక వందనాలు తెలియపడుతుంది. నా పేరు డి జోసెఫ్ అండి. మాది వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం. ఈ రీతిగా దేవుని యొక్క తర్ఫీదులో ఉండడానికి కారణం ప్రాముఖ్యంగా వినాలి. ఒక నిమిషం. ఈరోజు 2 స్థలాల్లో పరిచయం చేస్తున్నానంటే నేను బయటకు రైడ్ నాకేం తెలియదు. హైదరాబాద్ కూడా మా బావగారు తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. అక్కడ 250 రూపాయలు కూడా కట్టడానికి కూడా డబ్బులు లేనటువంటి స్థితిలో మట్టా గిరిధర్ అన్నయ్య, రెండవదిగా బాలాజీ అన్నయ్య, మరి ఇరువురు లేకపోతే నేను బైబిల్ ట్రైనింగ్ చేసేవాడిని కాదు. చాలా భయం పెరిగిందన్నాం. ఇక్కడ కూడా ఈరోజు ఆ రోజు ఆ అన్నయ్య బట్టలు ఇచ్చారు. అనారోగ్య పరిస్థితిలో కూడా ఆ గిరిధర్ అన్నయ్య, బాలాజీ అన్నయ్య నన్ను దగ్గర పెట్టి ఒక సొంత తమ్ముని వల్లే చూశారు. ఈరోజు మట్టా గిరిధర్ అన్నయ్య మన మధ్యలో లేరు. మనకంటే ముందుగా ప్రభు పిలుపునందుకున్నారు. అవకాశం ఇచ్చిన ఆత్మీయ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. నాతో పాటు సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. నా పేరు శామ్యూల్ ఫిలిప్. నాకు ఒక భార్య, 2 బాబులు, ఒక పాప. తండ్రి గారు కరోనా టైంలో చనిపోయారు. అమ్మగారు అయితే కరోనా ముందు టైంలో చనిపోయారు. నేను చేస్తూ సేవ పడిన సహకరిస్తున్నాను. నా కొరకు, నా కుటుంబం కొరకు. నా పేరు తాళ్ళూరి బాలాజీ. మొన్నటిసారి నాకు బాప్తిసం ఇచ్చినప్పుడు మీ పేరేంటని అడిగారు. ఇదంటే బాలరాజు అని పిలిపించుకోమన్నారు. అలాగూ దేవుని మహాకృపను బట్టి ఇంతమంది అభిషక్తుల యొక్క ఆశీర్వాదంతో ఇదే విజయవాడ ఏరియాలో ఇక్కడ నుంచి 40 కిలోమీటర్ల బిల్వ స్టేషన్ చర్చిలో పరిచయం చేస్తూ నాకు చేస్తూ ఉన్నాను. నా పేరు తాళూరు బాలరాజు. ఒక భార్య, 2 పిల్లలు. దేవుని మహాకృపను బట్టి తెలంగాణలో కూడా సొంత నా పేరు సువర్ణరాజు. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, మరి కొంతమందికి తెలియకపోవచ్చు. కిచెన్ లీడర్ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది సేవకుల్లో చాలా మంది నాకు గుర్తున్నారు, కానీ పేర్లైతే మాత్రం గుర్తులేవు. ఏదేమైనా ఈ యొక్క ఆత్మీయ కలయిక ద్వారా మనందరం కూడా కలుసుకోవడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం అని నేను ఎంచుతూ ఉన్నాను. నాకు వివాహమైంది. నాకు పాప బాబు. నేను పరీక్షలో కొనసాగుతూ ఉన్నాను. మరి ట్రైనింగ్ సెంటర్ ఉండగా స్టార్ ఫ్రెండ్స్ అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ అప్పట్లో శాఖరే దాన్ని ఏర్పాటు చేశాడు, యాదగడ్డ శేఖరు. మరి మేమందరం కూడా నేను, శేఖరు, మేషకు, స్టీఫెన్, మరి సాల్మను, శ్యాము, కింగ్ సాల్మను, డివిఎస్ రాజు, ఇంకా జాషువా, అందరం కూడా కలిసి ఉండేవారు. ప్రియము, ప్రకాష్, ఒక కంచంలో తినేవాళ్ళం. అందరం ఆ పొలం దగ్గర మేమందరం ఒక కంచంలో తినేవాళ్ళం. టమాటా పచ్చడి ఆ కంచంలో తినేసి కంచం విగేస్తూ ఉండేవాళ్ళం కలిసినప్పుడు. అలాగే మరి నేను కిచెన్ లో ఉన్నప్పుడు సార్లందరికీ సర్వ్ చేస్తూ ఉండేవాడిని, ఫుడ్ సర్వ్ చేస్తూ ఉండేవాడిని. అందులో భాగంగా విజయబాబు సార్ అయితే ఎవరితో కట్టకుండా దాసి మీద కట్టాల్సి వచ్చేది. నాకు ఆయన ముందే వాళ్ళకి నాకు స్టిచ్ వరకు ఇచ్చింది, ఎవరికి పెట్టడం సాయంకాలం కోసం దాచి ఎవరికి శ్రమ కూడా ఉంచి కట్టాల్సి వచ్చింది. అలాగా ఆ రోజులన్నీ చక్కగా జరిగాయి. మరి మా ఫ్రెండ్స్ కొరకు అయితే స్పెషల్ గా ఆ కిచెన్ లో ఆ కీస్ నా దగ్గర ఉంటాయి కాబట్టి అందులో ఉన్న నెయ్యి కానీ పెరుగు కానీ ఇలా అందరికి ఇలా సర్వ్ చేస్తూ ఉండవని ఒక రోజు నైట్ మరి మేమే కారపొడి ఏం చేసాం ఇంటి చెప్పేసి అలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. బలపరచున్నాను. ఇప్పుడు నా పేరు ఏలగడ్డ ప్రకాష్ బాబు. నన్ను ఎక్కువగా గుర్తుపట్టాలంటే ఒక సిగ్నేచర్ పంతులు. మరి ఆ స్క్రిప్ట్ తోటి బాగా ఫేమస్ అయ్యి మరి జిఎఫ్ లో మరి నేను ట్రైన్ చేయడం జరిగింది. నాతోటి
స్నేహితుడు ప్రేమ్ రాలేదండి, వచ్చారా? చనిపోయాడు. చనిపోయినా నాకు తెలియదు. ప్రేమ నాతోటి ఇది పంతులుగా యాక్షన్ చేసి మీ ఇద్దరం కలిసి ఎంతో గొప్ప క్యారెక్టర్ని సంపాదించుకున్నాం. మరి మా తోటి స్నేహితులు చాలా మంది, అంటే బాగా ఫర్మ్ ఉన్నటువంటి ఎంజే ప్రసాద్, తర్వాత వేరూరులో సేవ చేస్తున్నాడు కాబట్టి ఇలా మేమందరూ కూడా చాలా స్నేహం ఉంటూ స్టార్ ఫ్రెండ్స్ టు ఫ్రెండ్షిప్ అనేటువంటి భాగంలో మేము ఉండేవాడు కనుక నాకు ఒక భార్య, మనకు భార్య అంటే మరి 2 సంవత్సరాలు బట్టి భార్య ఒక భార్య, 2 భార్య లేదు ఒక భార్య, పాపలు. నేను చాలా రేటు చేసుకున్నాను. నా తమ్ముడైతే శేఖర్ తెలుసు కదండి, అతను ఎంత ముందు చేసుకున్నాను. ఆ పెద్ద కొడుకు కెమెరా చేస్తున్నాయి కదా, 3 కొడుకు. నాకైతే ఇద్దరు రాకపోయినా, మా తమ్ముడు 3 కొడుకుడు, నాకైతే రాదు. నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే 2020లో పక్షం మరుగుగా 23, 24, 25, 26 ఈ సంవత్సరం కూడా కిడ్నీ సంబంధించిన బాధతో బాధపడుతున్నాను. ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మాది ఈస్ట్ గోదావరి కాకినాడ ధ్యానం పరిసర ప్రాంతంలో కొమరగిరిలో దేవుని యొక్క పరిచర్య జరిపిస్తున్నాం. నా పేరు గాబ్రియల్. కొమరగిరి గ్రామ దేవుని యొక్క పరిచర్య. మా యొక్క 2 బిడ్డలు. అలాగనే మరి ఈస్ట్ గోదావరి నుంచి ఒక విషయం ఏంటంటే, మన 4th బ్యాచ్ లో కొంతమంది దైవజనులను కోల్పోయాము. మనకు తెలుసు, ఇద్దరు చిన్నరెడ్డి పెద్దరెడ్డి అనేటువంటి ఇద్దరిని మనం పిలుస్తుండేవాళ్ళు. వారిద్దరు కూడా మన మధ్యలో లేకపోవడం చాలా విచారకరం. అలాగే పీచే చెప్పారు అని ఒక దైవజనులు, ఆయన కూడా మనం కోల్పోయాం. అలానే విజయరత్నం ఏజెన్సీ ప్రాంతంలో దేవుని యొక్క పరిచయం చేస్తున్న దైవజనులు, ఆయన కూడా ప్రభువును నిద్రించారు. ఇలాగ కొంతమంది దైవజనులను మనం కోల్పోవడం జరిగింది. నేను జిఎఫ్ఐలో మొదటి సంవత్సరం చదువుతూ ఉండగా మరి నాకు సెంట్రల్ గవర్నమెంట్లో వచ్చిన జాబ్ వచ్చింది. మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని నేను మరి సెంట్రల్ గవర్నమెంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. రైల్వే మెయిల్ సర్వీస్లో నేను ప్రతింటి కూడా జాబ్ చేస్తూ ఉన్నాను. మరి నాకు ఒక పాప, ఒక బాబు. మరి పాప ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మళ్ళీ పీజీకి ప్రిపేర్ అవుతా ఉంది. బాబు అయితే ఇంజనీరింగ్ పూర్తి చేశారు మొన్నే. అయితే గత 3 సంవత్సరాలుగా నేను మళ్ళా సేవలో కొనసాగుతూ ఉన్నాను. నా పేరు రాజు వంగల్పూడి. నేను యానం ఏరియాలో పరిచయం చేస్తా ఉన్నాను. నాకు 2 అమ్మాయిలు. అంతేకాకుండా నేను 3 సంఘాలకు కాపరిగా ఉన్నాను. మా కొరకు, మా పరిచర్యల కొరకు ప్రార్థించాలని మనం చేస్తాం. ఒక చిన్న మాట మన యేసు అని చెప్పిన మాట చాలా నాకు నచ్చింది. ఎందుకంటే గతంలో జాన్ పాల్ రెడ్డి చనిపోయినప్పుడు కూడా మరి వారి పిల్లలకి ఏదైనా ఆధారం ఉండాలని వాళ్ళ అమ్మాయికి వాళ్ళ స్నేహితులందరూ ఎవరికి తోచిన ఒకరు 10,000, ఒకరు 15,000, నేనైతే ఇప్పుడు 16,000 అని ఇచ్చాను. నేను వీళ్ళకందరం కలిసి డబ్బు పోగు చేసి పట్టుకెళ్ళి. నా పేరు గోపిశెట్టి రత్నబాబు. విజయవాడలో సేవ చేస్తా ఉన్నాను. తర్వాత ఏలూరు డిస్టిక్ లో ఒక మందిరం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ ప్రకారముగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ క్రిస్టియన్ సెల్ మైనారిటీ ప్రెసిడెంట్ గా నేను పనిచేస్తా ఉన్నాను. మా నియోజకవర్గ మాటలు చెప్పేసి కిందకి వెళ్ళిపోతారు. ఈ గట్టు పరిస్థితులలో ఖచ్చితంగా మనమంటూ ఏమిటో అన్న విషయం మొత్తాన్ని లోకానికి కూడా తెలియాలి. ఎక్కడన్నా సరే ఏ వేషాలన్న వచ్చేమో కానీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాత్రము కుదరదు. సో అట్లాగా అందరూ కూడా తయారైపోయారు. నా పేరు సామ్యుల్ బాబు, మీ అందరు తెలుసు. నన్ను ఏ విధంగా గుర్తుపడతారు మీరు? థ్యాంక్ యూ. ప్రైజ్ అంటే అందరికి కూడా అన్నయ్య గారు ప్రార్థించడం కోసం ప్రార్థన చేస్తాము. ఇక్కడ ట్రైనింగ్ అవటం, మీ అందరు కలిసి ఉండటం ప్రభు చిత్తం. నాకు అయ్యగారు నిన్న చెప్పినట్టుగానే నాకు కూడా ఒక భార్య, 2 పిల్లలు, బాబు పాప. ప్రార్థించండి. నా ఏరియాలో నేను కూడా వెళ్ళి చెప్తుంటాను. అప్పుడు జాస్పర్ సారే గుర్తు చేస్తుంటారు మా ఏరియా లీడర్స్ అందరూ కూడా. కనుక మీ అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఏజెన్సీలో అడవి ప్రాంతంలో సేవ చేస్తాం. కోపల్లి, రవ్వారిగూడెం, కన్నాపురం,
జంగారెడ్డికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో అండి. కనుక మరి చాలా విషయాలు చెప్పడానికి ఉంది కానీ సమయాలకు ముగిస్తాం. మీ అందరికి అవకాశం ఇవ్వాలి కనుక ఇక్కడ వాక్యం బలపడి మేము అనేక ప్రాంతాల్లో సేవ చేస్తాము. ఈ సహవాసం లేకపోతే చాలా కష్టమైంది. ఆ రోజుల్లో ఆహారం లేక చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎప్పుడైతే ట్రైనింగ్ అయ్యామో సమృద్ధిగా ఆహారము, సమృద్ధిగా గౌరవం, రెస్పెక్ట్ అన్ని కూడా కేవలం ఆత్మీయ జిఎఫ్ఏ ద్వారానే, ఆత్మీయత సహవాసం ద్వారానే మేము అంత బలపడి చెప్పడానికి డౌట్ లేదు. ఆ రోజున ఆహారం కోసం ఇబ్బంది పడ్డా ఇప్పుడు అనేకులకు ఆహారం పెడతాం. ఆత్మీయ ఆహారం, శరీర ఆహారం కూడా పెడతాము. ప్రార్థన చేయండి. చాలా మంది మన తోటి దైవజనులు చాలా మంది చనిపోయారు. ఆ లిస్ట్ నేను ఇప్పుడు చెప్పట్లేదు. ఫస్ట్ మనము ఏం చేద్దామంటే మన మధ్యలో వచ్చి వారు తాకుని వాళ్ళు ఇప్పుడు పాస్టర్లు అయిపోయారు. వాళ్ళు గొప్ప గొప్ప సేవ చేస్తారు. గట్టిగా చెప్పలు పెట్టి వారిని మంచి మంచి చెడు అలవాట్లు ఇంతకుముందు చాలా మంది దైవజనులు చెప్పారు. నేను అసలు చాలా కఠినాత్మని అది ఇది అని. అయితే మనందరినీ కూడా ఒక సరైనటువంటి మార్గంలో నడిపించినటువంటి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అయితే అందరూ కూడా మాట్లాడాలి అనేది మనందరి యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఎందుకంటే ఏ ఒక్కరు కూర్చున్నటువంటి వారు ఏ ఒక్కరు మాట్లాడినా మనకి అది అసంతృప్తిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరూ కూడా టైంని బట్టి